హలో, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగం రాకపోతే ప్రస్తుతానికి దాన్ని నిరుద్యోగం అంటారు. ఇటువంటి నిరుద్యోగ వ్యవస్థ పెరగడానికి కారణం ఒక రాజకీయం, ఒక పార్టీలో ఒక ముఖ్య కీలక పాత్ర. ఇటువంటి పార్టీలు, ఇటువంటి రాజకీయం జరుగుతుంటే ఇంకా నిరుద్యోగ వ్యవస్థ పెరుగుతూ ఉంటుంది. అలాగే మన భారతదేశం ఒక విధానం, అలాగే మన ఆంధ్రప్రదేశ్ విధానం, అన్ని రకాల రాష్ట్రాల్లో కూడా పరిస్థితి ఒక రోజు దిగజారిపోయి ఉంటుంది తప్ప ఇంతకంటే ఇంకేం ఉండదు. కాకపోతే నిరుద్యోగులు పెరుగుతూ ఉన్నారో వాళ్ళకి ఉపాధి ఏమీ లేదు, కనీసం పని చేసుకునే విధానం కూడా ప్రభుత్వాలు కల్పించలేదు. కాబట్టి దాని మీద మనం ఒక సపరేటు ఒక విధానం ఒకటి ఫామ్ చేయాలనుకుంటున్నాం. మీరందరూ దీనికి సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. ఇదిగో నిన్న కొత్తగా ఇప్పటికి దాదాపు 19 నెలలు, సుమారు 20 నెలలు అవుతుంది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చి ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట అన్నారు, నిరుద్యోగులందరికీ జాబా లేకపోతే ఉద్యోగ వృత్తి అన్నారు. ఇటు జాబు లేదు, వృత్తి లేదు, చేతికి ఒక బొట్టిచ్చారు. ఇలాంటి మాటలు మీరు నమ్మి మన స్పష్టమైన ప్రజాస్వామ్యాన్ని మంట కల్పించుకున్నారో తప్ప అంతకంటే ఏమీ లేదు. మీరందరూ ఒకసారి గమనించాలి. సరైన నాయకులు ఎవరో, సరిగ్గా మనకి ఏం ఉపకారం అన్నది. రేపన్న రోజుని మనం పార్టీ పెట్టవలసి విధానం వచ్చి పార్టీ కానీ పెట్టగలిగితే మనం సపరేట్ చట్టం ఒకటి తీసుకొస్తాం. ఆ చట్టం ఎలా అంటే ప్రజల చేతే ఎన్నికపడి ప్రజలను పాలించేదాన్నే మన ప్రజాస్వామ్యం. అటువంటి ప్రజాస్వామ్యంలోని ప్రజలు ఎన్నుకోవడం వరకు వీళ్ళొద్దు, పాలించడం వాళ్ళంతు. పాలు తీసుకునేది వాళ్ళు, పేడెట్టేది వీళ్ళు. అదే గతంలో ఆర్ నారాయణమూర్తి గారు సాంగ్స్ ఏదో ఉంది కదా, తాటేకి ఈతకి ఇచ్చింది వాడు, తాటేకి దెబ్బింది వీడని. ఆ టైప్లో ఉంటుంది ముందు కూడా. మీరు గమనించాలి. దాని గురించి ఎంతో మనం కృషి చేసి మన సేవలను అభివృద్ధి చేసి మనం పార్టీ పెట్టి విధంగా తీసుకొచ్చి ప్రతి పేద నిరుద్యోగులు అందరినీ కూడా మనం అటువంటి పేదరికం లేకుండా నిర్మూలించుకోవాలి ఆంధ్రప్రదేశ్లో. అందుకని ముఖ్యంగా మన వీడియో ఒక లక్ష్యం, ఇది ప్రజలకు తెలియజేయాలని నా ఒక ముఖ్య కార్యక్రమం. జై హింద్.